ఈ హష్ప్రింగ్స్ వ్యాధి సర్జరీ తర్వాత పిల్లల లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలా మంది పేరెంట్స్ అడుగుతుంటారు. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజీ. చూడండి, హష్ప్రింగ్స్ అనే వ్యాధికి సర్జరీ తర్వాత పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది. అయితే ఇనీషియల్ ఫ్యూ మంత్స్ మనకి ప్రాబ్లం ఏముంటుందంటే పిల్లల మోషన్ ఎక్కువగా వెళ్ళడం, ఫ్రీక్వెంట్ గా వెళ్ళడం, దానివల్ల ర్యాష్ రావడం, ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. అయితే ఈ పెద్ద పేగులో ఎంత భాగంలో నరం లేదు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎంత తక్కువ భాగం మనం తీసేస్తే లైఫ్ అంత బాగుంటుంది. సపోజ్ పెద్ద పేగులో 75% నరం లేదనుకోండి, ఓన్లీ 25% పేగు మాత్రమే నరం ఉంటే ఆ 25% పేగు మాత్రమే మనం సర్జరీలో వాడగలం. ఇట్లాంటి పిల్లలకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ మోషన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండడము, ర్యాష్ లాంటివి రావడము, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం పెరగడము, ఇట్లాంటివి. ఇది కాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హాష్పింగ్స్ వ్యాధి ఉన్న పిల్లలకి ఇమ్యూనిటీ, పేగుల యొక్క ఇమ్యూనిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది. దీనివల్ల వీళ్ళకి పేగుల యొక్క ఇన్ఫెక్షన్ అంటే ఎంట్రోకోలైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఎంట్రోకోలైటిస్ అనే ఇబ్బంది సర్జరీ అయిన తర్వాత కూడా మనకు ఈ రిస్క్ అనేది ఉంటుంది. చాలా మంది సర్జరీ అయిపోతే మరి ఎంట్రోకోలైటిస్ రాదు కదా అనుకుంటూ ఉంటారు, కానీ అలా కాదు. సర్జరీ అయినా కూడా ఎంట్రోకోలైటిస్ రిస్క్ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. సో కేర్ఫుల్ గా అదొకటి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓవరాల్ గా అయితే లైఫ్ చాలా బాగుంటుంది.